వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నా పేరు ప్రతిభ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేట్ పరంగా కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న తీరును వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు అరకు శాసనసభ్యులు రేగం మత్స్యలింగం ఆధ్వర్యంలో అరకు నియోజకవర్గం 6 మండలాల వైఎస్ఆర్సీపీ శ్రేణులతో అరకులోయ కేంద్రంలోని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నుంచి స్థానిక తహసీల్దార్ కార్యాలయం వరకు ప్రజా ఉద్యమ ర్యాలీ చేపట్టడం జరిగింది. అంటే మా తరఫున అంటే మేము ఇచ్చిన గవర్నమెంట్ ఫార్వర్డ్ చేస్తే ఈ ఏదైతే పీపీ విధానాన్ని అవలంబిస్తుందో ఈ కూటమి ప్రభుత్వం దానికి వ్యతిరేకంగా ఈరోజు అందరికీ నమస్కారం. ఈరోజు మరి మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు ప్రభుత్వ పరంగా చేపట్టినటువంటి 17 మెడికల్ కాలేజీలని ఈరోజు కూటమి ప్రభుత్వం కుట్రలతో కూరుకున్నటువంటి విధానాలతో మరి అది ప్రైవేట్ పరం చేయాలనేటువంటి ఒక ఆలోచనతో మరి పూనుకున్నది. దానికి వ్యతిరేకంగా ఈరోజు ఈ ర్యాలీ అనేటటువంటి నిర్వహించడం అనేటువంటి జరిగింది. దీనికి అరకు నియోజకవర్గం నుంచి మరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు అలాగే వివిధ మండలం నుంచి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులు, వివిధ ఎంపీడీసీలు, సర్పంచులు, అలాగే పార్టీ కార్యకర్తలు, వివిధ హోదాల్లో ఉండేటటువంటి నాయకులు అందరూ కూడా ఈరోజు ఈ నిరసన కార్యక్రమానికి చేరుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే మరి ప్రభుత్వ పరంగా ఒక్కొక్క కాలేజీకి, ఒక మెడికల్ కాలేజీకి సుమారు 500 కోట్ల రూపాయల చొప్పున వెచ్చించి ప్రభుత్వం అది నిర్మాణం చేపట్టడం వంటిది జరిగింది. అది జగన్మోహన్ రెడ్డి హయాంలో చేపట్టడం జరిగింది. దాన్ని ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని మేము మెయింటెనెన్స్ చేయలేము, ఆ కాలేజీలు మేము నడిపించలేమనేటటువంటి ఒక దురుద్దేశమైనటువంటి ఉద్దేశంతో మరి ఆ కాలేజీలని భర్తీ చేయాల్సినటువంటి ఎంబీబీఎస్ సీట్లు కూడా మరి వెనక్కి పంపించేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అది ఎన్ఎంసీ వాళ్ళకి మరి లెటర్ కూడా వీళ్ళు రాయడం అనేటువంటి జరిగింది. ఈ కాలేజీలని మేము నడిపించలేము కాబట్టి తక్కువ సీట్లతోటే మేము భర్తీ చేస్తామని చెప్పి సుమారు ఒక 5 కాలేజీలకి 50 సీట్లు మాత్రమే ఈరోజు బిల్ చేయడం జరిగింది. అది మొత్తము అనుకుంటే సుమారు ఒక్కొక్క కాలేజీకి 150 సీట్లు చొప్పున బిల్ చేయాల్సి ఉంది. కానీ ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచనతో ఒక్కొక్క కాలేజీకి 150 సీట్లు ఇస్తే కనీసం 7 కాలేజీలకి ఒక 50 సీట్లు మాత్రమే బిల్ చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. దానివల్ల 2450 సీట్లు భర్తీ చేయాల్సి ఉంది 17 కాలేజీలకి. కానీ అది మరి ఆ పరిస్థితులు కల్పించుకోలేనటువంటి పరిస్థితులు ఈరోజు దాపురించింది. మరి ఈరోజు అంతమంది డాక్టర్లను కోల్పోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. పూర్తిగా తిప్పికొట్టాలనేటటువంటి ఉద్దేశంతో వైఎస్ఆర్ పార్టీ శ్రేణులంతా కూడా ఈరోజు కథం తొక్కుతూ ఈరోజు వైఎస్ఆర్ అరకువేలి తహసీల్దార్ గారికి మెమోరాండం చేరవేయడం జరిగింది. అలాగే ఈ ఒక్క నియోజకవర్గం కాదు, రాష్ట్రంలో ఉండేటటువంటి 175 నియోజకవర్గాల్లో కూడా ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం అనేటువంటి జరిగింది. భవిష్యత్తులో ప్రజా వ్యతిరేక విధానాలు ఏది అవలంబించినా సరే కూటమి ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్తామని చెప్పేసి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు గిరిజన ప్రాంతంలో మనకందరికీ తెలిసిన విషయమే, పాడేరులో దాదాపుగా 500 కోట్ల రూపాయలతో గిరిజన బిడ్డలకి ఈరోజు మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసి సుమారుగా 100 నుంచి 150 వరకు సీట్లను కూడా ఆ రోజు అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది. మరి దానిని రద్దు చేస్తూ కేవలం ఈరోజు ఒక 50 సీట్లకు పరిమితం చేసినటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి నేను ఒక్కటే హెచ్చరిస్తున్నాను. ఇదేనా మీ నాయకుడు ఒక విజనరీ అని నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను. ఎవరైనా ఏ నాయకుడైనా కూడా పేదల యొక్క బాగోగుల గురించి, విద్య, వైద్యము, అలాగే మినిమం బేసిక్గా ఉన్నటువంటి అవసరాలు అనేవి ఖచ్చితంగా తీర్చే దిశలో వెళ్తారు. కానీ ఈరోజు మన రాష్ట్రంలో నిజంగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతిరోజు కూడా
పేద బడుగు బలహీన వర్గానికి ఈరోజు అణచివేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. సో దీన్ని మేము ఖచ్చితంగా కూడా ఖండిస్తాము. మా నాయకుడు మరి ఎంతగా కూడా దీని గురించి కృషి చేస్తారు. ఈరోజు 1 కోటి సంతకాల కూడా సేకరణ అనే కార్యక్రమం కూడా దాదాపుగా 15 రోజుల బట్టి ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది. ఖచ్చితంగా రాష్ట్ర గవర్నర్ గారికి అదేవిధంగా భారత రాష్ట్రపతి గారిని కూడా మేము అందిస్తాము. ఏదైతే పీపీపీ విధానాన్ని వాళ్ళు ఆలోచిస్తున్నారో దాన్ని వెంటనే తక్షణమే దాన్ని రద్దు చేయాలి. లేదంటే ఖచ్చితంగా పెద్ద ఎత్తున కూడా దీన్ని వ్యతిరేకిస్తామని కూడా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.